ఏ అబ్బాయి కాలీఫ్లవర్ వచ్చిందా? వచ్చింది బాబాయ్. ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. హాయ్ అండి, ఈరోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? కాలీఫ్లవర్ ఫ్రై. కాలీఫ్లవర్ని ముందుగా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వేస్తే త్వరగా ఉడికిపోతుంది, ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది. కాలీఫ్లవర్ ఫ్రై త్వరగా చేసుకోవాలంటే ఇలా కుక్కర్లో వేసుకోవాలండి. నీళ్లు పోసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత తీద్దాం. స్టవ్ వెలిగించేద్దాం. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచేద్దామండి. నాలుగు విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో వడగట్టుకుందాం. ఇప్పుడు జాలీలో వడగట్టుకుందాం. ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఒక 8 స్పూన్లు, కూర ఎక్కువ కదండి దానికోసం అని చెప్పి కార్న్ఫ్లవరు ఒక 8 స్పూన్లు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్టు స్పూను, కారం 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, మసాలా అండి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ 2 స్పూన్లు, తగినంత నూనె పోసుకుందాం. వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం ఈలోపు నూనె కాగిపోతుంది కదా, నూనెలో వేసుకొని వేయించుకోవాలి. కడాయి పెట్టుకున్నామండి. కొంచెం వేడెక్కేదాకా చూద్దాం. కదలకుండా అలాగే ఉంచితే ఆటోమేటిక్గా అవే తేలుతాయి. ఫుడ్ కలర్ వేసుకుంటే రెడ్గా వస్తాయండి, అందుకే నేను కలర్ వేయలేదు, అందుకే ఈ కలర్లోకి వచ్చినాయి. కాసేపు కదిలించకుండా అలాగే. ఇదేంటో తెలుసా? కాలీఫ్లవర్ 65. ఈ వర్షాకాలంలో కూడా వేడిగా బాగా ఉంటాయండి, మంచి టేస్ట్గా. మా అబ్బాయి నేను ఒక పక్కన వేయటం, వాడు ఒక పక్కన తినేయటం. అసలు నంచుకొని తింటే అదిరిపోద్దండి. అబ్బబ్బబ్బబ్బా, సూపరు. చూశారు కదండి. మీరందరూ మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.